కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల వివిధ రకాల పరికరాల ధరలు తగ్గడం వల్ల అన్నదాతలకు వరంగా మారిందన్నారు. ఈ మేరకు గురువారం అనకాపల్లిలోని బెల్లం మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా 4 రోడ్ల జంక్షన్ వరకు భారీగా ర్యాలీగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు కొనతాల పేర్కొన్నారు. మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2017లో కొత్త జిఎస్టీ చట్టాన్ని తీసుకురావటం, దాని తర్వాత ప్రజల నుంచి ఈ వస్తువు ధరలు ఎక్కువ అవుతున్నాయనేది ఆలోచన వచ్చేసరికి మళ్ళీ ఇది రెండోసారి పూర్తిగా ఈ జిఎస్టీ ట్యాక్స్ రిజీమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పునరావృతం చేయాలని, మళ్ళీ దీని రేషనలైజేషన్ లో భాగంగా ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ట్యాక్స్ రేట్లు ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మొన్న సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ట్యాక్సులు తగ్గించేటువంటి కార్యక్రమం. గతంలో అయితే చాలా ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%, 40%. ఇప్పుడు అటువంటివి కాకుండా రెండు ట్యాక్స్ రేట్లు ఉంటాయి. 5%, 12% మాత్రమే. అందులో ఇంచుమించుగా అన్ని కొనుగోళ్లు ఎంత మీకు మధ్యతరగతి వారికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి వారు ఎటువంటి నిత్యావసర వస్తువులు కొంటారో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇంచుమించుగా 5%కే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈరోజు 5%, 18% నుంచి 12% నుంచి 5% తీసుకురావడం వల్ల ఈ వస్తువుల ధరలు బాగా తగ్గాయి, ఎరువుల ధరలు తగ్గాయి, సర్వీసెస్ ట్యాక్సులు తగ్గాయి, అదేవిధంగా లూబ్రికెంట్స్ ట్యాక్సెస్ కూడా బాగా తగ్గాయి. దీనివల్ల వ్యవసాయదారుడికి గిట్టుబాటు అయ్యే విధంగా వ్యవసాయానికి ఫార్మ్ ఆటోమేషన్ చేయాలి, మెకనైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే అవి ప్రోత్సహించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవటం. ఇటువంటి చర్యల వల్ల మధ్యతరగతికి సుమారు దేశవ్యాప్తంగా 2,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 2.5 లక్షలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టారు. ప్రజలకు కూడా తెలియపరచాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు వెళ్ళి చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అనే ఆలోచనతో అధికారులని, ఇటు పార్టీ యంత్రాంగాన్ని కూడా ప్రజల దగ్గరకు పంపించేటువంటి కార్యక్రమం తెలియపరిచి అవగాహన పెంచాలి. ఎందువల్లంటే ఇప్పుడే మీరు అడిగారు, ట్యాక్స్ రేట్లు తగ్గించినప్పటికీ కూడా వీళ్ళు తగ్గించట్లేదు కొన్ని షాపులని. వాళ్ళు చెప్తున్నది ఉదాహరణ ఏంటంటే, గత ట్యాక్స్ రేట్లలో కొన్నాము ఈ సరుకులంతా కూడా, ఇప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గించారు, మరి మేము దీని ట్యాక్స్ ఆల్రెడీ కట్టేసాం, దీనికి మళ్ళీ తగ్గించలేమనేసి చెప్తా ఉన్నారు. అది రీజన్ అయితే చాలా వ్యాలిడ్ రీజన్. దీనికి రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏ కంపెనీ నుంచి అయితే వాళ్ళు కొన్నారో ఆ కంపెనీ మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఆ రిటైలర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంపెనీకి ఆల్రెడీ చెల్లించి ఉంటారు, అందువల్ల రిటైలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికార యంత్రాంగం దృష్టిలో తీసుకువెళ్తే వెంటనే రాష్ట్ర స్థాయిలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాటి మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మన రాష్ట్ర ఆదాయం కూడా సుమారు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు తగ్గుతుంది దీనివల్ల. కానీ వాస్తవానికి తగ్గడం అన్నది తాత్కాలికం అయినప్పటికీ కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి, ఇంకా కొనుగోలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఇది తాత్కాలికంగా ఉంటుంది తగ్గడం. తర్వాత మళ్ళీ కూడా మంచి ఆదాయం వచ్చి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని అయితే ఇటువంటి అందులో ప్రక్రియగానే ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సుమారు 50 ట్రాక్టర్లతో వివిధ గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చి పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే రైతులకు అవగాహన కల్పించాలి కాబట్టి రైతుల ద్వారానే ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ద్వారా చేయడం జరిగింది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ భాగంగా మనం అనకాపల్లి జిల్లా మార్కెట్ యార్డులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది. దీంట్లో యూజువల్ గా మనం ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు అది కన్స్యూమర్ దాకా వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కన్స్యూమర్ కి అవగాహన పెరుగుతాయో అప్పుడే వాళ్ళు కూడా ట్రేడర్స్ కానీ మార్కెట్స్ లో కానీ అడగగలుగుతారు. ఆ అవగాహన అనేది కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది.
దాంట్లో మనం ట్రాక్టర్ ర్యాలీస్ అలాగే ప్రతి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ మీద ఎంత తగ్గుతుంది అన్నది కూడా మా ఒక స్టాల్ రూపంలో ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాము. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే ఆనరబుల్ చైర్మన్స్ ఆఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ పార్టిసిపేట్ చేశారు. ఎయిమ్ ఏంటంటే మనం చేస్తున్న ప్రతి మంచి పని అనేది లాస్ట్ మైల్ దాకా వెళ్ళాలి అని, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని నేను కూడా నమ్ముతున్నాను గట్టిగా. మేము కూడా ప్రజలు కోరుకున్నది ఒకటే కి ప్రతి ఒక ఊరులో మనం ఈ క్యాంపెయిన్ అనేది చేసుకుంటున్నాము. అర్థం చేసుకోండి, ఇంటింటికి వచ్చి మనం పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవగాహన తెచ్చుకుంటే గానీ మనం ఎవరిని అడగలేము. సో దయచేసి నేర్చుకోండి అనేది అందరినీ రిక్వెస్ట్ చేసి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.